నిన్న సాయంత్రం గోదావరి గట్టు దగ్గర ఒక అబ్బాయి ఏడుస్తూ కూర్చున్నాడు. ఒక 18 ఏళ్ళు ఉంటాయి. ఏడుస్తూ కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా. దానికి అబ్బాయి చెప్పాడు, రీసెంట్గా మా ఫాదర్ పోయారండి అని చెప్పి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. సరేనని చెప్పి నేనేవో 4 ఓదార్పు మాటలు చెప్పా. అబ్బాయి ఏడుస్తూనే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. చనిపోయే ముందు మా నాన్నగారు ఫోటోలు దిగుదామని చాలా గొడవ చేశారండి. కాకపోతే ఆ టైంకి ఆయన తాగి ఉన్నారు. ఆయన తాగడం నాకు ఇష్టం ఉండదు, ప్లస్ ఆ స్మెల్ కూడా నాకు పడదు. అదిగాక ఆయన 2-3 రోజులుగా స్నానం కూడా చేయలేదు. అదో రకమైన వాసన వస్తుంది ఆయన దగ్గర. అందువల్ల నేను ఫోటో దిగడానికి ఇష్టపడలేదు ఆయనతో. కానీ ఆయనతో నేను దిగిన ఫోటోలు ఏవీ లేవు మా ఇంట్లో. ఆయన తాగడం వల్ల నేను ఆయన్ని అసహించుకునేవాడిని, దూరం పెట్టేవాడిని. అందువల్ల ఆయన ఫోటోలు కూడా ఏమీ లేవు. ఆయన ఫోటో దిగుదామని అడిగిన నెక్స్ట్ డే ఆయన చనిపోయారు. ఇప్పుడు నా దగ్గర మా నాన్నగారి ఫోటో ఒక్కటి కూడా లేదు అని చెప్పి అబ్బాయి ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. నాకేం మాట్లాడాలో కూడా తెలియక చాలా మౌనంగా ఉండిపోయా. ఇలా ఉంటాయండి మనం చేసే పనులు. తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఇంకోటైనా, ఏదైనా తండ్రి తండ్రే, తల్లి తల్లే. వాళ్ళని మనం అసహించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి, ఎవరి అలవాట్లు వాళ్ళవి. వాళ్ళు మనల్ని బాధ్యతగా పెంచి పెద్ద చేశారా లేదా అన్నది మాత్రమే మనం చూసుకోవాలి తప్ప వాళ్ళకున్న అలవాట్ల కారణంగా వాళ్ళని మనం ద్వేషించకూడదు.